ఓ చిన్న మంద భయపడకుము, ఓ చిన్న మంద భయపడకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు గణనామమున లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ కే గంగవరం దీవెన గ్రౌండ్ నుంచి లైవ్ వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. బాగున్నారా? వారంలో 2-3 పర్యాయములు మనం కలుస్తూ ఉన్నాం. దేవుడి సదావకాశాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిందాం. తెలుసా, మన జిల్లాలో కోవిడ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఉప్పలగుప్తం మండలంలో అలాగే ఇంకా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మండలాలుగా గ్రామాలుగా లాక్డౌన్ చేస్తున్నారు. దయించి మీరు మీ కుటుంబాలు మీ ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఒక దైవజనుడిగా మీకు సలహా ఇస్తున్నాం. శుభ్రత, మాస్కులు ధరించుట, డిస్టెన్స్ పాటించుట, సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకుంటాం చాలా మంచిది. మనం దేవుని సేవకులుగా మేము ఇక్కడ ఉండే ఎక్కువ సమయం గడుపుతూ బాగా ఇంపార్టెంట్ కార్యక్రమాలకు అయితేనే వెళుతున్నాం. దయచేసి మీరు కూడా మన యొక్క ప్రాంతాన్ని ప్రేమించి మన ప్రాంత ప్రజలకు క్షేమము కోరి, ఒకవేళ ఎవరికైనా ఫీవర్, హెడాక్ ఉంటే వెంటనే టెస్టులు చేయించుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మనందరి క్షేమము కోరి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతున్న మీ అందరికీ ఒక శ్రేష్టమైన వాక్కు పరిశుద్ధాత్ముడు నేర్పించాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో లోకంలో మనుషుడు ఎన్నో సమకూర్చుకుంటున్నాడు. కొందరు బిడ్డలను సమకూర్చుకుంటున్నారు, కొందరు ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, బంగ్లాలు సంపాదించుకుంటున్నారు. కొందరు గొర్రెల, మేకల మందలు, పశువుల మందలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం ఏం సంపాదించుకోవాలి? నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని సృష్టికర్త అయిన దేవుడిని సంపాదించుకుంటే ఆయన్ని కాపరిగా ఉంటాడు. 21వ కీర్తనలో చెప్తాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమును సేద తీరుస్తున్నాడు అని చెప్తాడు దావీదు. అంటే దావీదు ఎవరిని సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఎలా ఆరాధన చేయగలిగాడు, ప్రభువును స్తుతించాడు. మందలను మేపుతూ మందల కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు గొప్ప రాజుగా మార్చబడ్డాడు, దేవుడే చేశాడు. రోజుకి 7 మార్లు ప్రార్థన చేశాడు. ఎందుకు అన్ని మార్లు ప్రార్థన చేయాలి అంటే, మనం తినేదానికంటే, మనం అల్పాహారాలు తిని భోజనాలు చేసి కాఫీ టీలు తాగే కంటే ఎక్కువ దేవునితో గడపడం మంచిది. మన చెవులు ఎక్కువైన స్వరం వినాలి, మన పెదవులు ఎక్కువైన స్తుతించాలి. చాలామంది లైవ్ చూస్తున్న మీరు కొంత సమయం లైవ్ చూసి లోకంలో ఏవో సీరియళ్ళని లేకపోతే రకరకాల అలలతో కూడిన ఉన్నాయి, అందరు సెలల్లోకి వస్తున్నాయి. నా దాంట్లోకి వస్తుంది, మీ దాంట్లోకి రావట్లేదంటే లేదు. మనం వద్దనుకుని వచ్చి ఎదురుగా కనపడుతున్నాయి. కానీ ఎన్ని కనపడినా వాక్షు నా చెవులు వినాలి, వర్తమానాలు చెప్తున్న దైవజనుడు నేను చూడాలి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను కూడా చదవాలి అనే మనసు కలిగి ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. దయించి ఈరోజు నుంచి ఒక మంచి ఆలోచన కలిగి నడవాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను ప్రేమతో ఆసక్తితో
మీ ఆత్మీయ జీవితాలు నడిపించబడాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఏం సంపాదించుకుందాం అంటే ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనాన్ని మనం చూడటానికి ఇష్టపడదాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కయ్యేనును కని యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అనెను. దేవునికి స్తోత్రం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదేను వనములోంచి ఆదాము అవ్వలు ఆ కృపను పోగొట్టుకుని రిక్తులుగా మార్చబడి దిక్కుతోసలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ వారి మీద దయ చూపించాడు. వారు శరీర సంబంధమైన సంసారాన్ని కొనసాగిస్తున్నప్పుడు, వాంఛలు కలిగినప్పుడు పిల్లరా ఆమెకు మంచి మాట చెప్పింది అక్కడ. ఏమని? యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఈరోజు సంపాదనలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరు విస్తారమైన బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. మా పెళ్ళికి బంగారం ఉండాలండి అంటున్నారు. కొందరు వెండి సమకూర్చుకుంటున్నారు. కొందరు బిస్కెట్లా తయారు చేసుకుని, ఇటుకల్లా తయారు చేసుకుని పొలరా దాచుకుంటున్నారట. పూర్వం లంకి బిందెలని దాచుకునేవారు. ఈరోజు ఏం సంపాదించుకుందామంటే కొంతమంది పేరు సంపాదించుకుంటున్నారు. పేరంటే నేను రాజును కావాలి, నేను సీఎంని కావాలి, లేకపోతే నేను ప్రధానమంత్రిని కావాలని వాంఛ, లేకపోతే కింద ఉన్నవాడు ఒక ఎమ్మెల్యే కావాలి, లేదా కోఆపరేటివ్ మినిస్టర్ కావాలని ఆశపడుతున్నాడు. అందరూ ఏదో సంపాదించుకోవాలంటే ఇక్కడ ఆదాము అవ్వలు ఏం సంపాదించుకున్నారంటే మహిమను పోగొట్టుకుని, కృపను పోగొట్టుకుని, అభిషేకాన్ని పోగొట్టుకున్న ఒక మనుషుని సంపాదించుకున్నాం. అది కూడా ఎవరి వల్లండి? యెహోవా దయ వలన. మనం ఏం సంపాదించుకున్నా దేవుని దయ ద్వారా సంపాదించుకోవాలి. దేవుని కృప ద్వారా మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఉపవాసులు ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? రేపు 12వ తారీఖు మా అమ్మాయి పెళ్ళి బాగా జరగాలి ప్రభువా. రేపు మరొకరు 18వ తారీఖు మా అబ్బాయి పెళ్ళి బాగా జరగాలి, దీవెన గ్రౌండ్లో మంచి వాతావరణం కావాలి అంటే ఏం సంపాదించుకుంటాకంటే ఒక కార్యము జరగటానికి దేవునికి మొదలు పెడుతున్నాం. కారణం ఈ ప్రార్థనలో చాలామంది ఇళ్ళు కట్టుకునే సమయం ఆసన్నమైంది. మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇళ్ల స్థలాలు చాలామందికి ఇచ్చారు. నా చేతులతో నేను అప్పుడే చాలా మూలరాయిలు వేయటానికి దేవుడు కృప దయచేశాడు. ఆల్రెడీ గృహాలు కట్టుకుంటున్నారు. కొందరు బేస్మెంట్ లెవెల్కి వచ్చింది, కొందరు స్లాబ్ లెవెల్కి వచ్చినాయని చెప్తున్నారు, కొందరు స్లాబ్ వేసేసేవాడి కట్టుబడి కడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏం ఇల్లు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు కొందరు ఈ లోకంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనే ఆకాంక్ష కానీ దేవుని దయ వలన సంపాదించుకుంటున్నావా? అన్యాయపు సిరి వలన సంపాదించుకుంటున్నావా? మోసం చేసి సంపాదిస్తున్నావా? రకరకాల నీచమైన పన్నుకు దిగజారి సంపాదిస్తున్నావా? జాగ్రత్త. దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో నువ్వు బాగా ఆలోచించాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నేను పొందుకుంటున్నాను అనే గొప్ప విశ్వాసముతో నీవు ప్రభు వైపు చేతులెత్తాలి. నువ్వు చేతులెత్తినప్పుడు నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు,
నాకు సహాయం చేస్తున్నాడని నువ్వు నమ్మితే, నువ్వేదైతే కోరుకుంటున్నావో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ఒకరోజు నేను ఒక బిల్డింగ్ ప్రతిష్టతకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వారు, అయ్యా దేవుడి మాకు ఇల్లు ఇచ్చాడండి అంటున్నాడు. మళ్ళీ ప్రతిష్ట అయిపోయాక సాక్ష్యం చెప్పమన్నప్పుడు, దేవుడి గృహాన్ని మాకు ఇచ్చాడండి బాబు అంటున్నాడు. పక్కన వాళ్ళు అంటున్నాడు, ఒరే నేనే కదా నాకు 5 లక్షలు అప్పిచ్చాను, ఇల్లు కట్టుకుంటున్నానంటే బ్యాంకు లోన్ వచ్చాక నాకు ఇచ్చేసాడు, దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు ఏంటంటే పక్కన వాళ్ళు భోజనాలు చేసినప్పుడు గుసగుసలు ఆడతాను. నేను కూడా వింటున్నాను. కానీ నిజమే, ఆయన చెప్పింది 100% సాక్ష్యం కరెక్టు. వీళ్ళు విన్నది వీళ్ళకి అర్థం చేసుకునించేదండి. కొందరికి ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, మంచి స్థలం ఉండొచ్చు, ఇల్లు కడదామని ప్రయత్నం చేసిన కట్టలేడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. చాలామంది ప్రయత్నాలు చేస్తారు ఇల్లు కట్టాలని, కట్టలేరు. దయించి పిల్లారా, మనం సంపాదించుకుంటున్న ఈ భాగ్యము దేవుని వలన అయి ఉండాలి. ఆ ఇల్లు కట్టుకున్న ఆయన సాక్ష్యం చెప్పాడంటే, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడండి. ఎన్నిసార్లు చెప్పిన అదే మాట చెప్పి, నేను కష్టపడి కట్టాను, నేను అప్పు తెచ్చి కట్టాను, ఇలా చెప్పలే. మన జీవితాల్లో దేవుని గణపరిస్తేనట దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వలు ఏం సంపాదించుకున్నారు? మనుషులను సంపాదించుకున్నారు. మనుషులను సంపాదించుకున్నారు. జాగ్రత్త. ఈరోజు మనుషులు దేన్ని సంపాదించుకుంటున్నారు చూద్దామా? 2వ రాజుల పుస్తకం 5వ అధ్యాయం. ఒక చిన్న మనవి 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతను తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగుగా వచ్చిన నయమాను పై భాగాన్ని మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో పిల్లరా ఆశ్చర్యం. అతడు అంటే మీరు కొంచెం ఆ పై భాగం చూస్తే చాలా చక్కగా ఉంటుంది. 9వ వచనం. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలిచి ఉండగా. మనం దేవుని ద్వారం దగ్గరికి రావాలి, ప్రవక్తల దగ్గరికి రావాలి. నువ్వేదైనా సంపాదించుకోవాలి, నువ్వేదైనా సమకూర్చుకోవాలి, నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలి అంటే సన్నిధానానికి రావాలి. కొందరు బిడ్డల పుట్టినరోజు, పెళ్లి రోజు, ఆత్మీయ పుట్టినరోజు, ఇగో ఫోన్ ఉంది కదా, హలో ప్రైజ్ రాడండి, ఇవాళ నేను బాప్తిసం తీసుకున్న రోజు ప్రార్థన చేస్తారా? మరి చేయమంటామా మేము? ఫోన్ ప్రార్థన. ఇవాళ మా పెళ్లి రోజండి, నేను మా ఆయన గారు నుంచున్నాం, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేస్తాం. ఫోన్లో అడగవలసిన ప్రార్థన ఏమిటి? అయ్యా నా కుమార్తె గర్భవతి అయ్యిందయ్యా, నెలలు నిండిపోయినాయి, హాస్పిటల్లో డెలివరీ టైము, బెడ్ మీద ఉంది, నొప్పులు వస్తున్నాయి, నొప్పులు ఇవ్వడం శక్తి సాలటం లేదు, ప్రార్థన సహాయం చేయండి అయ్యా అని అడగాలి. నా భర్త రోగి అయి ఉన్నాడయ్యా, మంచం మీద ఉన్నాడు, ప్రార్థన చేయమని అడగాలి. నువ్వు పుట్టినరోజు ఎంతో శ్రేష్టమైన దినం కదా, నువ్వెక్కడికి రావాలి? బలిపీఠము దగ్గరికి రావాలి. నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని ప్రభు చెప్పాడు. అంటే అప్పుడు వచ్చాను కదా అండి అనుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఉన్నంత కాలం దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండాలి. అది ఆత్మీయ పుట్టుక దినమా? ప్రాముఖ్యమైనది.
చాలామంది తెలిసి అజ్ఞాన దశలో ఉన్నారు. ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నాం, బాగా దూర రాష్ట్రంలో చాలా 3-4 రాష్ట్రాల తర్వాత ఉన్నామంటే అది ధర్మం. లోకల్లో ఉండి కూడా, పక్క ఊర్లో ఉండి కూడా నువ్వు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటాం, అది మంచిది కాదు తల్లి. నయమాన్ ఎక్కడికి వచ్చాడు? ఎలీషా అనే దైవజనుడి దగ్గర. ఎలీషా అనే దైవజనుడు అన్నాడు, నీవు నదికెళ్ళు 7 మార్లు నువ్వు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగి యొర్దాను నదిలో ములుగు, దేవునికి స్తోత్రం, నీ ఒళ్ళు బాగుపడుతుంది అన్నాడు. పులరా అక్కడ ఏదో మధ్యలో చిన్న మిస్టేక్ జరిగిన అతని ఎంటనే పులరా అతను 13వ వచనంలో చూసినట్లయితే, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన అయినా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు ములగగా అతని దేహము పసి పిల్లవాని దేహం వలె అతడు శుద్ధుడాయను. ఏం సంపాదించుకున్నాడు? దేవుని సన్నిధికి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆమేన్. సిరియనుడు వచ్చి ఏం సంపాదించుకున్నాడు? ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు, దైవజనుడు మాట విన్నాడు. నైలు నదిలోకి వెళ్ళి 7 మార్లు ములిగాడు. స్తోత్రం. మరి ఏం సంపాదించుకున్నాడట? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యెహోవా వాక్కు తనకు ఎన్ని జరిగినప్పటికీ ఇక్కడ నయమాను ఏం సంపాదించుకున్నాడంటే స్వస్థతను సమకూర్చుకున్నాడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు, 2 దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దేవుడు దొరికాడు. మన ప్రార్థనలో, మన విశ్వాసములో, మనము చేస్తున్న భక్తిలో మనకు దొరకాలి. యెహోవా దొరుకు కాలమున ఆయన్ను వెదకండి. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన వెదకాలి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి. మన ఆయన వెదకాలి. ఈ ఉపవాస ప్రార్థనలు వెదకాలి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ మాట ఉంది. 26వ వచనం. నయమాను దైవజనుడి ఎదురుకు రావటం వల్ల స్వస్థత లభించింది. స్వస్థత పొందాక తన నోటుతో యెహోవాయే దేవుడు ఈ భూలోకం అంతటికి, ప్రపంచానికి అని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ చూద్దామా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? జాగ్రత్త. నయమాన్ కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు, యెహోవాను సంపాదించుకున్నాడు. దైవజనుడికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. చాలామంది బహుమానాలు, శాలువాలు అంటే కప్పుతూ ఉంటారు. తప్పగా తప్పు చేస్తున్నావు. నువ్వు కానుకివ్వి. బైబిల్ చెప్పింది, ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేయును. మనము కానుకివ్వాలి, దేవుని సన్నిధిలో కానుక సమర్పించాలి. బహుమానం ఆయన మనకివ్వాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, గర్భఫలము నీకు బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు.
వాని వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు, జీతం తెస్తా అన్నాడు. నీవు బహుమానం నువ్వు ఇవ్వకూడదు, బహుమానం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఈ నయమాను దగ్గర ఇస్తున్నప్పుడు చూసినవాడు గెహాజీ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు కళ్ళు జిగేలు మన్నాయి. ఆ వెండి, ఆ బంగారం, సీనాయి వస్త్రాలు, సీనారు వస్త్రాలు ఇవన్నీ చూసి అతనికి ప్రతితపించిపోయాడు. ఎలీషా ప్రార్థన చేసుకుంటున్నాడు, నయమాను వెళ్ళిపోయాడు. ఈడు వెనకాల పరుగులంకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో గెహాజీ, ఎలీషా శిష్యుడు గెహాజీ పరుగులంకించుకొని రథం ముందు పరిగెడుతుంది, వెనకాల ఈయన పరిగెడుతున్నాడు. రథం వెనకాల ఎవరో ఒక పడుసువాడు పరిగెడతాడని చూసి రథం ఆపారు. ఆపితే వస్తే ఎవరితను? గెహాజీ. దేవునికి స్తోత్రం. వచ్చి పిల్లరా నయమానుకు ఒక నమస్కారం పెట్టాడు. అయ్యయ్యో అయ్యా, నేను ఇంత ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు మీరు చేసిన ప్రార్థన అని అంటే, ఎందుకు వచ్చారంటే మా గురువుగారికి అంటే ఎలీషాతో మాట్లాడుతున్నాడు అనమాట గెహాజీ. మా దైవజనుడు ఏమన్నాడంటే, దూరాంచి మన్యా నుంచి యవనస్తులు వచ్చారు, కొంత ధనం కావాలంటే బస్తాలతో నింపేటట్టు. దేవునికి స్తోత్రం. అవి పట్టుకొచ్చి ఇంటికాడ దింపేసి లోపల పెట్టుకుని అంటూ సెకిలిస్తా మనోడు తిరుగుతున్నాడు. అప్పుడు అడిగాడట, అంతటి ఎలీషా నాతో వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ తోటలు, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? కారణం, వారు ప్రవక్తలు. దేవునికి స్తోత్రం. వారు ఏమాత్రం కొంచెం ఆస్తి కూడా అలా ఉంచుకోకూడదు. అందుకే వాళ్ళ ప్రవక్తలు, అపోస్తులు. యాక్చువల్గా నన్ను అపోస్తులని పిలిస్తే నేను ఒప్పుకోను, నేను యోగ్యుడిని కాదు దానికి. అపోస్తులు అనగా యాత్ర చేయాలి. అపోస్తులు క్యాడర్ వేరు. అపోస్తులని పౌలు అని ఎలా పిలువబడ్డాడో అపోస్తలత్వానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. దయించి దేవుని సన్నిధిలో పిల్లారా, ఇక్కడ ఈ లోకంలో మనుష్యుడు దేవుని చిత్తము కంటే ప్రతికూలతగా నడుస్తున్నాడు. ధనం అక్కర్లొద్దని నేను చెప్పటం లేదు, ధనం కావాలి. ఇక్కడ దీవెన గ్రౌండ్లో మందిర నిర్మాణం జరుగుతుంది, దానికి ధనం కావాలి. కానీ మోసపుచ్చే సాక్ష్యాలు చెప్పి ధనం సంపాదించటం కాదు. ఎవరో మన్యా నుంచి వచ్చారు అని అబద్ధాలు ఆడి ధనం అడగటం కాదు. నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో పైన మేము మందిర నిర్మాణం జరుగుతుంది ప్రభువా, ఇదిగో నేను ఇల్లు కట్టుకుంటున్నాను ప్రభువా, ఇదిగో నా బిడ్డ పెళ్లి చేయాలి నాయనా, ఇదిగో నేను వ్యవసాయాన్ని స్వేచ్ఛపరుచుకుంటున్నాను ప్రభువా, దీనికి కొంత ధనం కావాలి, సహాయం చేయవా అని ప్రభువుని అడిగితే ఆయన్ని కష్టార్జితాన్ని ఫలింపులోనికి తీసుకొస్తాడు. పిల్లరా, నీకు చేయూతనిస్తాడు, నీకు భరోసాగా ఉంటాడు, నీకు ఎన్నో రకాలుగా ఆయన కార్యములు చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఎలీషా ఏం సంపాదించుకున్నాడు అంటే పిల్లరా చూద్దామా, 27వ వచనం. కాబట్టి కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా ఎదురింటికి బయటికి వెళ్ళిపోయాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు. ఎలీషా ఏం సంపాదించుకున్నాడు? యెహోవాను సంపాదించుకున్నాడు. కుష్టి రోగం అనే వ్యాధిని తొలగించి స్వస్థతను సంపాదించుకున్నాడు.
నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనాపరుడు అయి ఉండి ఎన్నో సంవత్సరాలని భక్తి చేస్తూ అనేక సార్లు వాక్యం చెప్తూ అనేక స్థలాల్లో సాక్ష్యం చెప్తూ ఈవేళ నీవు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? కారణం నీ మనస్సు అస్థిరముగా ఉంది. నీ మనస్సులో స్థిరత్వము లేదు. సహోదరుడా, సోదరి, సేవకుడు కావచ్చు, సువార్థకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, స్థిరత్వం లేనప్పుడు నువ్వు నష్టపోతావు. అభిషేకం పోద్ది, ఆశీర్వాదం పోద్ది, రోగాలు సంపాదించుకుంటావు. ఇల్లు ఒళ్ళు రోగాలు అన్నాడు ఒక ఆయన. నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు కాదండి బాబు, ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఇల్లు ఒళ్ళు ఒంట్లో రోగాలు ఉంటాయి కానీ ఇంట్లో రోగాలు ఏంటో బాబు అనుకున్నాను నేను. ఇల్లు ఒళ్ళు రోగాలండి అన్నాడు. నేను బాగా ఆలోచించి అర్థం అంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒంట్లోనూ రోగాలు, ఇంట్లో రోగాలు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోగాలు వాళ్ళే. నాకు రోగమే, నా ఇంట్లో ఉన్నాడు. ఎందుకు? కారణం నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. అని అన్న దేవుడు ఏమిచ్చాడు అక్కడంటే, నా ఆజ్ఞలు కట్టడలను అనుసరించిన ఐగుప్తీయులకు రోగములో ఏ ఒక్కటి నీ మీదకి రానివని అన్నాడు. ఇవాళ నువ్వు ఎలా ఉన్నావు? ధనాన్ని సంపాదించుకోవాలి, మోసం. కష్టపడ్డవాడు తిండికి పాత్రుడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నీ కష్టార్జితంలో దేవునికి వలసిన భాగం దేవునికి ఇవి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లారా, ఆదాము అవ్వలు ఎవరు సంపాదించుకున్నారు? యెహోవా దయ వలన నరులను మనుషులను సంపాదించుకున్నారు. నయమాను యెహోవా దయ వలన స్వస్థతను సంపాదించుకున్నాడు. దేవుడు దొరికాడు. కానీ ఇక్కడ గెహాజీ అనేవాడు ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠి రోగాన్ని సంపాదించుకున్నాడు. కృపను పోగొట్టుకున్నాడు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించవద్దు. ప్రభు చెప్పాడు, నీ కలిగిన దాంతో తృప్తి పొందు, అక్కడి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 1984 నవంబర్ 4వ తారీఖు ఈ గ్రామం వచ్చేదాడు. నేను చాలా చాలా చిన్న స్థితిలో ఉన్నాను. నేను, నా భార్యను ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ మెల్లిమెల్లిగా మొదలుపెట్టాం. క్రమముగా ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చాడు. నీవు నేను నమ్మిన దేవుడు ఒక్కడే. కానీ నువ్వేం సంపాదించుకోవాలండి? యెహోవా దయ వలన సంపాదించుకో. యెహోవా దయ వలన, యెహోవా కృప వలన, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్న అంతా ఉండు. ఆయన వల్లే, ఆ మహనీయుడి వల్లే, నా ప్రభు వల్లే, నా రక్షకుడు వల్ల ఇవన్నీ అంటా ఉండు. పునర్ ఆయన వింటా ఉంటాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ కృతజ్ఞత వచ్చినాన్ని బట్టి నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. కానీ గెహాజీ దేవుణ్ణి గణపరచగా అబద్ధాలాడుతూ మొదలుపెట్టాడు. కుష్ఠరోగం వచ్చింది. మూడో మాట చూద్దామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దామా? మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. జాగ్రత్త. ఇందా గెహాజీ దగ్గరికి వస్తున్నాం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోద్ది. రెండో మాట, కష్టము చేత కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధి జరుగుతుంది. కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు. నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పను ఇప్పుడు నేను. తన భర్త వ్యవసాయం చేస్తాడు. ఒక కుటుంబం ఉంది మన చర్చిలో. ఆమె చిన్న ఉద్యోగం చేస్తుంది. పిల్లల్ని చదివించుకున్నారు. చిన్న ఇల్లు కట్టుకున్నారు. పశువులు మందలు. దేవుడు వాళ్ళని క్రమముగా ఆశీర్వదిస్తున్నాడు. తల్లి, ఇంతగా నువ్వు ఆశీర్వదించబడ్డ కారణం నీ నమ్మకత్వం. నువ్వేం సంపాదించుకోవాలి అంటే, మోసము చేత సంపాదించిన ధనం వల్ల క్షీణత,
ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం ఏంటి? మోసం 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 మోసం. ఇస్కరియోతు యూదా మోసం చూసి సంపాదించాడు. 30 వెండి నాణ్యాలు. మాట్లాడుకుంటున్నారేంటి? కారణం ఉరు పోసుకు చచ్చాడు. నీ సంపాదనలో కష్టార్జిత ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క సంపాదన దేవునికి ఇష్టమై ఉండాలి. నీకు ఏ సమయానికి ఏం కావాలని నేను సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 4వ మాట చూద్దాం. 3వ మాట అర్థమైందా? మోసము చేత సంపాదించేవాడు ధనము క్షీణతకు వచ్చేస్తుంది. ఉండదు. హాస్పిటల్ పాలో, కోర్టులు పాలో, ఎక్కడో మిస్ అయిపోద్ది. దయించి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 4వ మాట చూద్దాం. లూకాసు వార్త 16వ, కొంచెం నీకు ఇది జటిలముగా ఉంటుంది ఈ మాట, అర్థం చేసుకోండి. 16:9 చూద్దామా? లూకా 16:9. అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించుకొనుడి. జాగ్రత్త. లోకస్తులందరూ కూడా ఏం చేస్తారట? అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపూర్. బాబోయ్ స్తోత్రం. మీకు మాట చెప్పన, 15వ అధ్యాయం వెనక్కి రండి, 11వ వచనంలోకి రండి. మరియు ఆయన ఇట్లే, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, నా ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత వాడు, ఆ చిన్న కుమారుడు, సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. చాలు. ఈ దుర్వ్యాపారములు ఎవరంటే తాగుబోతు స్నేహితులు, పేకాట స్నేహితులు. ఇప్పుడు సెల్లో కాసుకుంటున్నారు, ఏదో ఆడుకుంటున్నారు సెల్లో. నాకు సరిగ్గా తెలవ అలాంటి బెట్టింగ్ అంట. ఈ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ముందో 200, 400, 600 వచ్చేస్తున్నాయి. కొంతమంది పేకాట కూడా సెల్లో ఆడుకుంటున్నారు. ఇంకో విచిత్రం చెప్పనండి మీకు. ఇది వరకు పిల్లలు చదువుకుంటున్నాను, ఒరే కుర్రడా, ఒరే నల్లడా, చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను అని చదువుకున్నాడు పుస్తకం తీసుకొని. ఇప్పుడు ఎల్కేజీ పిల్లల నుంచి 10th క్లాస్ వరకు ఎవరి పుస్తకాలు వాళ్ళకి పలకలో కణికలు ఉండి వాళ్ళు చదువుతున్న నార్మల్ తెలిసేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, ఎల్కేజీ అయినా, యూకేజీ అయినా అందరి చేతులు ఏంటో సెల్ ఫోన్, ఓ ల్యాప్టాప్. చదువుకుంటున్నావా? ఆన్లైన్లో చదువుకుంటున్నాను అంటాడు. ఏం చదువుతున్నాడో తెలియదు, మనకు తెలియదు. ఆడు బొమ్మలే చూస్తున్నాడా అంటే పైకి ఏదో చదువుకున్నట్టుగా బొమ్మ పెడుతున్నాడు, చెవులోనేమో ఇవి పెట్టుకుంటున్నాడు. ఏంటమ్మాయి? ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాడు. లోపల నుంచి ఏమో పాటలు వినపడుతున్నాయి, పైకి ఏమో చదువుకున్న బొమ్మ కనపడుతుంది. అదేంట్రా బాబు అంటే అలాగుంది లోకం. ఓ గొడవోయ్. వాడికి నచ్చిన పాటలు, ఎన్టీ రామారావు గారి పాట, చిరంజీవి గారి పాట. ఇప్పుడు మరి యాక్టర్ పేరు, కొత్త వాళ్ళు యాక్టర్ పేరు మనకు తెలియదు కదా సరిగ్గాని. జాగ్రత్త. ఈవేళ ఎడ్యుకేషన్ పాడైపోయింది, భక్తి పరిస్థితులు దిగజారిపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా దేవుని వాక్యం మీద. ఈ తప్పిపోయిన కుమారుడు అనే స్టోరీకి మనం వస్తే, దుర్వ్యాపారము వలన, దుర్వ్యాపారం, పలానా స్నేహితులు, బోళ్ళంతమంది స్నేహితులు, త్రాగుబోతు స్నేహితులు, పేకాడ స్నేహితులు, ఇంకా 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 చెడు చెడు స్నేహితులు, వర్ణించలే వాళ్ళని. దయించి ప్రియమైన వాళ్ళారా, నీకు ఎలాంటి స్నేహితుడు కావాలంటే మంచి స్నేహితుడు కావాలి. అబ్రహామా,
మోషే ఒక స్నేహితుడితో మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకున్నారంట వాళ్ళ దేవునితో. ఎంత గొప్ప భాగ్యం! ఈనాడు లోక సంబంధమైన సిరివల్ల స్నేహితులు. నీకు ఆత్మీయ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఒక మంచి ఆత్మీయ స్నేహితులను సమకూర్చుకో. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరికొకరు ఆత్మీయ జీవితంలో నడవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సంపాదించుకుంటున్నావు? స్నేహితులు. ఏ స్నేహితులు? వాళ్ళు దుర్వ్యాపారములోకి, మోసములోనికి, లోకములోనికి నడిపించే స్నేహితులు. ప్రభు చెప్పాడు యాకోబు పత్రికలో, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా లోకంతో స్నేహం చేసిన ఎడలా వాడు దేవునికి శత్రువగును. ఆత్మీయ జీవితం శత్రుత్వంగా కానీ మార్చుకుంటున్నావేమో. గెహాజీలాగా నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. అన్యాయపు సిరి వలన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావేమో. కానీ పిల్లరా, ఈరోజు మంచి స్నేహితులను సంపాదించుకుంటూ ప్రయత్నం చేయండి. ఆశపడండి, ప్రార్థనలు అడగండి. నాకు ప్రార్థనా పరులైన మంచి స్నేహితులు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టమ్ గారిని అడిగామనుకోండి, మీ స్నేహితురాలు ఎవరంటే అన్నగారు అంటది. వాళ్ళు వదిలేవాడు చిన్ననాడు స్నేహితురాలు. ఇప్పుడు కూడా వాళ్ళ స్నేహితుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. స్నేహం అనేది కడవరకు కాపాడుకోగలుగుండాలి. పిల్లరా, దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో 4వ మాటను చూద్దాం. 4వ మాటలో మనం మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. దుర్వ్యాపార స్నేహితులు కాదు, నిన్ను నాశనానికి నడిపించే స్నేహితులు కాదు. పిల్లరా, నమ్మకమైన స్నేహితులు కావాలి. అటువంటి స్నేహితులు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ఉన్నారు. దావీదుకి యోనాతాను మంచి స్నేహితుడు. పౌలుకు తీతు మంచి స్నేహితుడు. ఎలిజబెత్కి మరియమ్మ గారు ఒక గొప్ప స్నేహితురాలు. ఇలా చెప్పుకుంటా వెళితే చాలా సంగతులు చెప్పాలి. మంచి స్నేహితులు సంపాదించుకోండి. 5వ మాట, లూకా సువార్త 19వ అధ్యాయము 15వ వచనం భాగం. కొంచెం లోతుకి వెళ్ళటానికి మనం ఇష్టపడదాం. ఇప్పుడు 19:15. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమి సంపాదించునో తెలుసుకొనుటకు తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. రాజ్యము సంపాదించుకుని, ఈ మాట నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త 3వ అధ్యాయములో 1వ వచనం చదివితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, బాప్తిసం పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఒక వ్యక్తి దేశాంతరం వెళ్ళాడట. ఏం సంపాదించుకుంటాడు? రాజ్యము. ఈరోజు మనం ఏం సంపాదించుకుంటా ప్రయత్నం చేస్తున్నాం? పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, పనివాళ్ళు, విస్తారమైన పని జనాంగం. ఒకడాడు ఎవడో ఉన్నాడు మహానుభావుడు, ఎక్కువ మంది భార్యలను సంపాదించుకున్నాడట. వాళ్ళకేమో ఉపపత్రులు. మళ్ళీ అసలు నీ సంపాదన ఏమిటి? నీ సంపాదన మీద గురేమిటి? రాజ్యము, రాజ్యము, రాజ్యం. సిలువలో ఉన్న కుడిపక్కన దొంగ, ప్రభా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభా. ఆహా, ఎంత గొప్ప కృప! సిలువలో ఎడమ పక్కన్న వాడికి దొరకలేని భాగ్యం కుడివైపునున్న వాడికి దొరికింది అంటే కారణమే మృదువైన మాట కోపమును చల్లార్చును.
మృదువుగా మాట్లాడాడు, కన్నీళ్లతో మాట్లాడాడు, భయపడుతూ మాట్లాడాడు, సాగిలపడుతూ మాట్లాడాడు. పిల్లరా, శిలువలో దొంగకి క్షమాపణ దొరికింది, రాజ్యములో చోటు దొరికింది. ఏం సంపాదించుకున్నాడంటే నోటి వల్ల రక్షణ సంపాదించుకున్నాడు. చూడండి, ఇక్కడ ఒక ఆయన యాత్ర వెళ్ళాడట. యాత్రలో ఏం సంపాదించుకున్నాడట తల్లి? రాజ్యము రాజ్యము రాజ్యము. అతడు రాజ్యము తిరిగి వచ్చినప్పుడు మనం ఏదో ఒక దినం తిరిగి వెళ్ళిపోవాలి. మనం రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి, దేవుని పాదాల దగ్గర చోటు సంపాదించుకోవాలి. మరియా మార్త వచ్చిన వారికి అంతా సకల మర్యాదలు సమకూర్చి, స్తోత్రం, ఆమె అట్టహాసంగా ఉంది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? మరి అయితే యేసయ్య పాదాల చోటు సంపాదించుకుంది. ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైనది ఎంపిక చేసుకుంది. మనం ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. రాజ్యం, నీ రాజ్యములో నాకు చోటు కావాలి. అరితే రాదు, ప్రయత్నం చేస్తే దొరకదు. ఆయన ఉచితంగా అనుగ్రహిస్తాడండి. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ జీవితం, నీ పరిశుద్ధత, నీ పొందుకున్న రక్షణ కాపాడుకుంటూ నువ్వు నడవాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, లైవ్ చూస్తూ ఆనందిస్తున్న వాళ్ళారా, ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి రాజ్యములో చోటు సంపాదించుకోవాలి. రూతు బోయాజు పొలములో పరగేరుకునే భాగ్యము దేవుడిచ్చాడు. దుప్పటి చాటున చోటు సంపాదించుకుంది, హృదయంలో చోటు సంపాదించుకుంది. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఈ లోకంలో ఎన్ని సంపాదించి ఇక్కడ విడిచి వెళ్ళిపోవాలి. రక్షణ సంపాదించుకో, రక్షణ అంచె వరకు కాపాడుకో. నీతి అనే వస్త్రాన్ని సంపాదించుకో. అది ముడతైనను డాగైనట్టుది లేకుండా ఈ ఉపవాస ప్రార్థన గురిలో నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. 6వ మాట. 5వ మాట, రాజ్యమును సంపాదించుకోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. నా ప్రభుకి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఎవరి వల్ల సాధ్యము కానిది క్రీస్తు ప్రభుల వారు ద్వారా దొరికింది. పిల్లర్ ఫాల్ యాంగ్సో అనే దైవజనుని చూస్తున్నాం మనం. ఆయన బౌద్ధ మతస్థుడు, కానీ ఆయన ఆస్మాతో బాధపడుతూ ఉండేవాడు. ఆయనకు సువార్త చెప్పారు. ఆయన ప్రపంచ సువార్థికుడుగలో ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు. దక్షిణ కొరియాలో ఒక ఉన్నతమైన సేవ. ఎప్పుడో 12 లక్షల మంది ఆదివారం ఆరాధనకు రీచ్ అయ్యే గొప్ప మందిరం.
ఎవరిని సంపాదించుకున్నాడు ఆయన? క్రీస్తును సంపాదించుకున్నాడు. రోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మను సంపాదించాడు. దేశ ప్రధానమంత్రి మొదలుకొని అందరూ ఆయన సంఘ సభ్యులు. నమ్మితే చేతులెత్తి స్తోత్రం చెప్పు. క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఫాల్ యాంగ్సో, స్తోత్రం. బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్తకుడుగా మార్చబడ్డాడు. బిల్లీ గ్రహం గారిని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ సువార్తకుడుగా మార్చబడితే అమెరికాలో ఉన్న ఒకసారి యోధులందరూ కలిసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా బిల్లీ గ్రహం గారు, మీరంటే మాకు చాలా అభిమానం, దేశం అంతా ప్రపంచం అంతా మీ వైపు చూస్తుంది, మీలో ఉన్న క్రీస్తును చూస్తుంది, మీరు క్రీస్తును సంపాదించుకున్నారు, కానీ ఒక్క తరం అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండండి అంటే నా ప్రభు కృపను పోగొట్టుకోను. నా ప్రభు సువార్త చేయటమే నా పని. రేడియోలో ప్రపంచం అంతా సువార్త, అన్ని భాషల్లో సువార్తను పంపించాడు. టెలివిజన్స్ ఏ కోణం నుండే కోణం బిల్లీ గ్రహం గారు సువార్తను ప్రకటించారు. అమెరికా ప్రెసిడెంట్గా ఏకగ్రంగా సోదో నా క్రీస్తుంటే నాకు చాలు. ఏం సంపాదించుకున్నాడు ఆయన? క్రీస్తుని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లలారా, ఈ లోకంలో పిల్లరా అమెరికన్స్ కొందరు ఉన్నారు, మహనీయులు. పిల్లరా ఏం పేరు? బిల్లీ గ్రేట్. పిల్లరా వాడు ప్రపంచంలో గొప్పవాడు ధనంలో, కానీ వాడికి క్రీస్తు దొరకలే. వాడు నరకంలో ఉంటాడు. క్రీస్తుని ధనాన్ని సంపాదించుకున్నాడు, క్రీస్తు సంపాదించుకోలేకపోయాడు. టాటా, బిర్లా అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి వాళ్ళకి, కానీ క్రీస్తుని సంపాదించుకోగలుగుతున్నావా? పిల్లరా, తానే నిత్యమైన విమోచన సంపాదించుకున్నాడట ఆయన. మనం ఈరోజు రక్షణ సంపాదించుకోవాలి, రాజ్యాన్ని సమకూర్చుకోవాలి. ఆ రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? నెంబర్ 1, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. నీకున్న దాంట్లో కొంత పేదలకి ధర్మము చేయాలి వాక్య ప్రకారంగా. పిల్లలు నీకు కలిగి ఉండగా లేదు అనే మాట అనకూడదు. నీ ఇంటికి తగిన వారు వచ్చినప్పుడు అన్యాయపు సిరి కొరకు ఆశపడకూడదు. దేవుని సువార్తను ప్రకటించడానికి ఎవరో వైపు మనం చూడకూడదు, ప్రభు వైపే మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ ఇవ్వటానికి కొన్ని లక్షల రూపాయలు ఎక్విప్మెంట్స్ కొనటానికి ప్రభు కృప దయచేసి, ఇంకా కొన్ని పరికరాలు కావాలి, ఇంకా కొన్ని వస్తువులు, ఈ ఛానల్ ఇంకా డెవలప్మెంట్కి మరొక కెమెరా తీసుకోవాలంటున్నారు. ఇంకా సిస్టానికి సంబంధించిన ఒక సిస్టమ్ చేయటం వల్ల టైడ్ అయిపోతుంది, ఇంకో సిస్టమ్ కావాలి అంటున్నారు. అలా ఇంకా కొన్ని మనం ఎన్ని సంపాదించుకోవాలంటే ఎవరికి ఉత్తరాలు రాస్తాం కదా, ప్రార్థన చేస్తే ఈ లైవ్ వింటున్న వాళ్ళు ఎవరొకరు మనస్సులో ప్రేరేపించబడి దాని కొరకు ఎదురుకొస్తారు. మన మనుషులు అడిగితే హృదయం బరువు చేయబడుద్ది. దేవునికి మనం విధేయులం కావాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని వైపు చేతులెత్తాలి. ఆయనే సమస్తము సమకూడి సహాయం చేయగల సమర్థుడు. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ అంటే విశ్వాస పరిచర్య. చెప్పండి 6వ మాట, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి తానే విమోచన సంపాదించాడట. లోకమంతటికి విమోచన, ప్రపంచం అంతటికి విమోచన. పాపానికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ పాపాన్ని విమోచించగలిగారు. శక్తి, బలము, అభిషేకం యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని సంపాదించుకోవాలి?
బిల్లీ గ్రహం గారు ఎవరి వైపు చూస్తున్నారో, ఫాల్ యాంగ్సో గారు ఎవరి వైపు చూస్తున్నారో మనము కూడా ఆయన వైపు చూడాలి. దేవుని ప్రియమైన వాళ్ళారా, దినకరన్ గారు యేసు వైపు చూశాడు. అంచేత ప్రపంచం అమెరికాలో క్రిస్మస్కి ఆ దైవజన్ పిలిచి కేక్ కట్ చేస్తూ ఉండేవారు. ఎంత గొప్ప భాగ్యం. పునరా లాస్ట్ మినిట్లో మనం క్రీస్తును సంపాదించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనము మహాదేవుని యొక్క కృపలో మనం ఏం సంపాదించుకుంటాం? క్రీస్తును సంపాదించుకుని. 1:5లో చూస్తే రాజ్యాన్ని సంపాదించుకున్నారు. 2 క్రీస్తే విమోచన సంపాదించాడు మన కొరకు. 3వదిగా లాస్ట్ అనగా 7వ మాట అసలు సిసలైన సంపాదనలో ఉండే భాగ్యం ఏంటో మనకు అర్థం. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, క్రీస్తునందలి విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలాగంట పెంటతో ఎందుకు? క్రీస్తును సంపాదించుకున్నవాడు ఏ మోసం చేయడు. క్రీస్తును సంపాదించుకున్నవాడు అబద్ధపు మోసపు మాటలు చెప్పడం. ఒకవేళ క్రీస్తును సంపాదించుకున్న ధనాపేక్షకు లోనవేమో అది క్షీణత పాలవుతుంది. 3వ మాట చెప్పండి, క్షీణత. నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలి. మొదట ఆదాము అవ్వలు ఎవరిని సంపాదించుకున్నారు? ఒక్క యెహోవా దయ వలన మనుషులను సంపాదించుకున్నారు. 2వదిగా చూసినట్లయితే ఎలీషా దగ్గరికి వచ్చిన గెహాజీ స్వస్థతను సమకూర్చుకున్నాడు. దైవజనుడి దగ్గర రావటం వల్ల రక్షణ యెహోవాయే దేవుడని ఒప్పుకున్నాడు. కానీ గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగాలు సంపాదించుకున్నాడు. కానీ ఆశించి. పిల్లరా 4వదిగా మనం చూసినట్లయితే పిల్లరా స్నేహితులను సంపాదించు. ఏ స్నేహితులు? లోక సంబంధమైన స్నేహితుల, ఆత్మీయ స్నేహితుల ఎంపిక చేసుకో. తప్పిపోయిన కుమారుడు లోక స్నేహితులను సంపాదించుకున్నాడు. దుర్వ్యాపారం వల్ల పందులు మేపుకునేవాడిగా అయ్యాడు. అలాగా కాకుండా ఉండాలంటే మంచి స్నేహితుడు తన స్నేహితుడు కొడుకు ప్రాణం పెడతాడు. 5వదిగా చూస్తే రాజ్యమును సంపాదించుకొనుట. 6వదిగా చూసినట్టు క్రీస్తే మన కొరకు విమోచన సంపాదించుకుని నిలబడి ఉన్నాడు ఆయన. 6వదిగా చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నేను సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసతను, ప్రేమను, ఓర్పును, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ప్రయాసపడి భారము మోయువారులు ప్రభుని చెంతకు తరలిడి వేగమే. ప్రభుని చెంతకు తరలిడి వేగమే. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పాతకాలం పాటలు, ఈ పాటలే కొంతమంది తేలవు. ప్రయాసపడి భారము, లోకలంతా ప్రయాసలు, దుర్ప్రయాసలు.
నువ్వు ప్రయాసపడకుండా సువార్తలో ప్రయాసపడు. ప్రభు ఇహమందు పరమందు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ నిధులు నింపుతాడు, నీ చేతులను బలపరుస్తాడు, నిన్ను అప్పిచ్చివారుగా చేస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నీ పిల్లలను గొప్పవారిగా చేస్తాడు. ఏం సంపాదించుకోవాలంట? దైవజనుడా, నీవైతే వీటిని విస్తరించి ఏంటి పైన 10వ వచనంలో ఉంది కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా విధములైన తమ్మును తాము పొడుచుకుని చచ్చారు. అందులో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అందులో బిలాము ఉన్నాడు, అందులో భక్తగోడు సమాజం అని పేరు పెట్టుకున్న వాళ్ళు చచ్చారు. కానీ నిన్ను దేవుడు అన్నాడు, నీతిని భక్తిని విశ్వాసను ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడి విశ్వాసం మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకై నువ్వు పిలబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. కప్పుకోకు, ఒప్పుకొని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి క్రీస్తుని సంపాదించుకుంటే, స్తోత్రం, హల్లెలూయా, లోకమంతా పెంటగా ఉంటుందట. లోకమంతా నీకు ఇబ్బందిగా ఉంటుందట. దేవుని చిత్తం నీకు దగ్గరగా ఉంటుంది. ఏం కోరుకుంటున్నావు? ఏం కావాలని ఆశిస్తున్నావు? ఈరోజు ఉపవాసుండి ప్రార్థన చేస్తూ చేతులెత్తుతూ ఈ భయంకరమైన దినాల్లో ప్రభువుని అడుగు, ప్రభువా నీ రక్షణ వస్త్రము నాకు కావాలి, నీ రాజ్యము కావాలి, నీ స్నేహము కావాలి, నీ సన్నిధి కావాలి. ఎలీషా ఎదుట నిలబడినట్లుగా నీ మందిరంలోకి వచ్చి నిలబడతాను ప్రభువా, నీ మందిరం ముందు ఆనందిస్తాను, నీ వైపు చేతులెత్తుతాను, నీ సహాయము నాకు దయచేయి అన్నవారందరూ లైవ్లోనే ప్రార్థనలు ఏకీభించడం మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధి కాంతి మాతో ఉంచండి. నీ బాహువు ప్రభా లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ ద్వారా వెలువడుతున్న యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే ప్రభా 2000 మంది సుమారు ప్రజలు కుటుంబాలుగా కనెక్ట్ అయి ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు నాయన. ప్రతి వారు వేకువ జాబుని నాయన కృపా వాగ్దానాలతో గడుపుతూ ఉన్నారు. కొందరు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. ప్రభా ఈరోజు ఏం సంపాదించుకో? లోకమా దేవుడా? లోకమా దేవుడా? భూలోక రాజ్యమా పరలోక రాజ్యమా? ఇహమా పరమా? పౌలు ఇహము పెంట, పరము నాకు ఆశీర్వాదం అంటున్నాడు. పైనున్న వాటినే వెతకండి, ప్రయోజకులు కండి. మీ బిడ్డలను భక్తిలో జ్ఞానంలో పెంచండి, విశ్వాస యోధులుగా నడిపించండి బిడ్డలను. బలహీనతలో ఉన్నావేమో, ఇబ్బందులో ఉన్నామో, యేసు వైపు చూడు, ఆయన వాగ్దానం చూడు. ప్రతిరోజు ఎక్కువ జాము 6 గంటలకు వస్తున్న లైవ్లో ఏకీభించు. దేవుని చిత్తానికి సమీప బంధువుగా మారు. దేవుడు నిన్ను నీ కుటుంబాలను ఆశీర్వదించి ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగల సర్వశక్తిమంతుడు. ఈరోజు నీ ఆత్మీయ పుట్టుక దినమా? ప్రార్థనలో ఏకీభించు. ఈరోజు బాహ్య సంబంధం జన్మదినమా? పెళ్లి రోజా? ప్రభుతో గడుపు. బలిపీఠం దగ్గర రా తల్లి, నాయనా, బలిపీఠం దగ్గర కృతజ్ఞత వచనాలు పలుకుతూ ప్రార్థనలో గడుపు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రోగంతో బాధపడుతున్నావా? శ్రమలో ఇబ్బంది పడుతున్నావా? యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. ఆయన సన్నిధి నీకు నీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. శక్త శక్తులుగా చేయునుగాక. కార్యముతో నింపబడునుగాక. మహాకనికరం తోడుగా ఉండునుగాక. బంధకాలు తొలగించబడునుగాక. శాపం రద్దు చేయబడునుగాక. ఆశీర్వాదపు నిధులతో నింపబడి రాజ్యము కొరకు ఎదురు చూసి పైనున్న వాటిని వెదికేవారిగా కుటుంబాలు దీవించండి. నేను గొప్ప కార్యాలు జరిగించాను. 4వ తారీఖు మంచి సమయం. 4వ తారీఖు మంచి సమయం. ప్రార్థనలో మనందరం కలుద్దాం. ఆయన సన్నిధి మీకు నాకు లైవ్లో ఏకీభించిన బిడ్డలందరికీ
తోడైండి నడిపించమని యేసు క్రీస్తు ప్రహస్తనామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి సదా తోడైండి నడిపించి నీ రాజ్యమును సంపాదించుకునే భాగ్యం అందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 4వ తారీఖు బుధవారం మంచి సమయం. పరిశుద్ధ బల్ల ఆరాధన కార్యక్రమం ఉంది. సిద్ధపడి రండి. ప్రభు సన్నిధిలో ఏకీభించండి. ఆయన కృపా కనికరం మీకు, నాకు, మనందరికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.